ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గర పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు తిరుమల నుంచి యాదాద్రి వరకు, ఇటు అన్నవరం నుంచి శ్రీశైలం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశికి తోడు వరుస సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల కోసం భక్తులు వేల సంఖ్యలో బారులు తీరినా వారికి నిరాశ ఎదురైంది. అలాగే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు అమాంతం పెరగడంతో చెకింగ్ ఆలస్యమవుతోంది. అటు బస్టాండ్ పరిసరాలు కూడా భక్తులతో నిండిపోయాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల సందడి మామూలుగా లేదు. మల్లన్న స్వామి దర్శనం కోసం ఏపీ, తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో స్వామివారి సర్వదర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో క్షేత్రస్థాయిలో వసతి గృహాల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇటు అన్నవరం కొండ కూడా భక్తులతో నిండిపోయింది. దీంతో ఆన్లైన్ బుకింగ్ కష్టాలు భక్తులను తీవ్ర ఇబ్బంది పెట్టాయి. నగదు చెల్లింపులు లేకుండా ఆన్లైన్ లోనే టికెట్ విక్రయాలు జరుపుతున్నారు. పేమెంట్ చెల్లింపుకు కొండపై మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ టికెట్ కౌంటర్ల దగ్గర ఆగాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ తో పాటు నగదు చెల్లింపులు ఉండేలా చూడాలని కోరుతున్నారు భక్తులు. కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రి కూడా భక్తజన సంద్రమైంది. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడిని తట్టుకోలేక ఒకానొక దశలో పోలీసులే చేతులెత్తేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. కొండపైన క్యూ లైన్లు నిండిపోగా కొండ కింద వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతోంది. మరో 3 రోజుల పాటు రద్దీ ఇలానే ఉండే అవకాశం ఉండటంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. అటు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తుల జయధ్వానాలతో మార్మోగుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి పర్వదినం దగ్గర పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు తిరుమల నుంచి యాదాద్రి వరకు, ఇటు అన్నవరం నుంచి శ్రీశైలం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశికి తోడు వరుస సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల కోసం భక్తులు వేల సంఖ్యలో బారులు తీరినా వారికి నిరాశ ఎదురైంది. అలాగే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు అమాంతం పెరగడంతో చెకింగ్ ఆలస్యమవుతోంది. అటు బస్టాండ్ పరిసరాలు కూడా భక్తులతో నిండిపోయాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల సందడి మామూలుగా లేదు. మల్లన్న స్వామి దర్శనం కోసం ఏపీ, తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో స్వామివారి సర్వదర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో క్షేత్రస్థాయిలో వసతి గృహాల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇటు అన్నవరం కొండ కూడా భక్తులతో నిండిపోయింది. దీంతో ఆన్లైన్ బుకింగ్ కష్టాలు భక్తులను తీవ్ర ఇబ్బంది పెట్టాయి. నగదు చెల్లింపులు లేకుండా ఆన్లైన్ లోనే టికెట్ విక్రయాలు జరుపుతున్నారు. పేమెంట్ చెల్లింపుకు కొండపై మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ టికెట్ కౌంటర్ల దగ్గర ఆగాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ తో పాటు నగదు చెల్లింపులు ఉండేలా చూడాలని కోరుతున్నారు భక్తులు. కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రి కూడా భక్తజన సంద్రమైంది. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడిని తట్టుకోలేక ఒకానొక దశలో పోలీసులే చేతులెత్తేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది.
కొండపైన క్యూ లైన్లు నిండిపోగా కొండ కింద వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతోంది. మరో 3 రోజుల పాటు రద్దీ ఇలానే ఉండే అవకాశం ఉండటంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. అటు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ భక్తుల జయధ్వానాలతో మార్మోగుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.